పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భగవద్బాంధవులారా, నిన్నటి రోజున ఆండాళ్ళ తల్లి ఆత్మస్వరూప జ్ఞానాన్ని భగవంతుని సన్నిధానంలో విజ్ఞాపన చేసి, ఏ జీవుడైనా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆత్మగుణం తప్పనిసరిగా ఉండాలి. ఆత్మగుణాలలో అత్యంత ప్రధానమైనటువంటి గుణం అనన్యార్హ శేషత్వం. నీకే శేషభూతులం. ఇది ఆత్మ ఉండవలసిన జ్ఞానం. ఆత్మ లక్షణం కూడా అదే, జ్ఞానము ఆనందం. ఈ జ్ఞానానందాలు రెండు బాగా ప్రకాశిస్తే భగవంతుడు ఎదురుగుండా ప్రస్ఫుటంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకని? మనలోనే ఉన్నాడు కదా ఆయన. ఎక్కడో ఉన్నవాడు కనపడాలంటే ఏదో మనకి కావాలి. నీ లోపల ఉన్నవాడిని నీవు చూడాలి. లోపల ఉన్నవాడిని మనం ఎలా చూస్తామండి? జ్ఞానం చూస్తుంది. లోపల ఉన్నటువంటి వాడి ప్రకాశాన్ని జ్ఞానం దర్శించగలిగితే వాడితోటి మనం సఖ్యంగా జీవించడానికి, ఆ అనుభవం సాగటానికి సజావుగా ఉంటుంది. అది కనుక దానికి ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడగలగడానికి నీకే చెందినవాడిని. ఒక విషయం మనం ఆలోచించేయాలి. భార్యాభర్తలిద్దరూ జీవితకాలము వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఏమిటి కారణం? ఈమె కారణాలు ఇవి చెప్తుంది. నేను చాలా మంచిదానండి, బాగా వంట చేస్తాను, మంచిగా డ్రెస్ చేసుకుంటాను, నా దగ్గర అసలు చెడ్డ గుణాలే లేవు, నేను చాలా అందంగా ఉంటాను, ఈ కారణాల వల్ల మా భర్త నన్ను ఏలుకుంటున్నాడు అని ఏం చెప్తాను. లేలే, నేను చాలా మంచివాడిని, నేను మంచివాడిని కనుక ఆమెను ఏలుకుంటున్నారు అంటాడు ఆయన. ఎవరి వాదన వాళ్ళకే ఉంటాయి, కానీ ఇవేవి కరెక్ట్ కాదు. అతను ఇంకో మాట చెప్తాడు. ఇప్పుడు ఆవిడ చెప్పిందంతా కరెక్ట్ కాదండి. అందంగా ఉన్నాను, వంట చేసి పెడతాను, డ్రెస్ చేసుకుంటాను, ఎవడు చేయట్లేదు, లోకంలో అందరూ చేసేదే అది. కానీ ఒక్కదాన్ని మాత్రం సత్యంగా ఒప్పుకోవాలి. వివాహమైన తర్వాత తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు ఇలాంటి బాంధవ్యాన్ని ప్రక్కన పెట్టి నాకే ప్రిఫరెన్స్ ఇస్తోంది కనుక ఆమెతో నేను
జీవితాన్ని గడుపుతున్నాను అంటాడు భర్త. ఇది నిజమైన మాట. అందంగా ఉందా లేదా, వంట బాగా చేస్తున్నా లేదా, డ్రెస్ బాగా చేస్తున్నా లేదా, దట్ ఈజ్ సెకండ్స్. అతనికే చెంది ఉండుట. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. నా వస్తు. ఒకవాళ్ళు చెప్తారు, స్వామీజీ నా భార్య, నీ భార్యని ఊళ్ళో వాళ్ళ భార్యని చూపుతాడు అంటే ఆ చెప్పడంలో ఒక అన్యోన్యత. ఎస్, అక్కడ మేము అదే అర్థం చేసుకుంటాం. ఎందుకు నా చెప్తాడు, పక్కన నుంచి భార్యని తెలియదా? తెలుసు, మేము అంత సెన్స్ లేని వాళ్ళేం కాదు కదా. కానీ అలా ఆయన చెప్తున్నాడు, నా భార్య అండి అంటే నా వస్తువు అని చెప్పడంలో ఆయనకు ఉండేటువంటి ఒక ప్రేమ కదా. నాది, నాకే చెందినది. ఎస్, అతని నాకే చెందినది అని ఆయన అనుకుంటున్నాడంటే ఈ వస్తువు ఎలా ఉండాలి? అతనికే చెంది ఉండాలి. ఏవకారం, అవధారణ చెప్పడం చేత రెండవ దానికి నో ఛాన్స్. జీవుడు భగవంతుడికే చెంది ఉన్నాడు. అయితే అలా చెంది ఉండక మళ్ళీ మనకి కొంచెం విపరీత జ్ఞానం ఉంటుంది మనకి. అందుకని నా ఇష్టం వచ్చిన దేవుడు, నా ఇష్టం వచ్చిన క్షేత్రము, నా ఇష్టం వచ్చిన ప్రార్థన, ఇవన్నీ నా ఇష్టం అనగానే నువ్వు పొందవలసినటువంటి ప్రయోజనానికి నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు. నా ఇష్టము అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో భర్తకి నువ్వు దూరం అవుతున్నావు. ఏమంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి, మీరు మాట్లాడకండి అంటుంది భార్య. ఓ కాస్త కొంచెం కొమ్ములు లేచాయి అని ఈవిడ ఏం కోల్పోతుందో తను తెలియదు. భర్త యొక్క భోగ్యతను కోల్పోతుంది. ఇంకా ఆమె ఇష్టం అనేటువంటి ఫీలింగ్లోకి ఆయన వెళ్ళిపోయాడంటే ఇంకా మనసులోంచి ఆమెను తీసేస్తాడు. ఆవిడ స్వతంత్రురాలు, నేనేం చేస్తే నచ్చుతుందో నచ్చదో, ఎదుగొచ్చింది అని. తద్వారా తాను పూర్ణంగా పొందవలసినటువంటి భద్రు ప్రేమకు తెలియకుండానే దూరం. రైట్? సర్వేశ్వరునికి కూడా నేను, నాది, నా ఇష్టం అనేటువంటి భావనలో నువ్వు ప్రవర్తించావంటే నీకు తెలియకుండానే దేవుడికి నువ్వు దూరం అవుతావు. నా ఇష్టం ఏంటి? మరి ఇంతమంది ఉన్నారు కదండి, అందరూ దేవుళ్ళే కదండి, అందరూ వాళ్ళు ఉంటారండి లోకంలోని, ఎన్నో ఉంటాయి. అన్నింటినీ నాది అనుకోగలమా మనం? అన్నింటినీ రాదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఏ సమయంలో ఎవరెవరిని ఎంతెంత గౌరవించాలో అంతవరకే గౌరవించాలి తప్ప వాళ్ళందరూ గౌరవనీయులే అనేటువంటిది సమానంగా మనం చూడడానికి అవకాశమే లేదు. రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, చాలా సీరియస్. అలాంటిది ఎలాగో మంచి డాక్టర్ గారు వచ్చాడు, చేసాడు, మళ్ళీ ఇంటికి వచ్చాం. ఏమండి ఆ డాక్టర్ గారు బతికించారండి, ఆయన ఫోటోను కాస్త ఇంట్లో పెట్టండి. పెడతామండి, అన్ను ₹1,00,000 ఇస్తాను కానీ డాక్టర్ గారి ఫోటో తీసుకొచ్చి ఇంటి పెట్టి 2 పూలు పెట్టి, ఓ నాయన వైద్యో నారాయణ హరి నువ్వు బాగా చేశావు అన్నా. వారు ఆ సమయంలో చేశారంటే భగవంతుడు ఆ సమయంలో ఆ వ్యక్తి చేత చేయించాడు అని అతని లోపల పరమాత్మ భావాన్ని చూసి కృతజ్ఞతగా శిరస్సు వంచి, డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలండి, అనుభవం సమయానికి వచ్చారు, ఎంతో సహకరించారు అంటాం అంతే. అంతేగాని ఆయన ఫోటో తీసుకొచ్చి ఆయన పూలు పెట్టి అగరత్తులు పెట్టి ఇవన్నీ ఏం చేయం, మనం చేయకూడదు, చెయ్యం. లోకంలో ఎవరైనా అంతే, వాడు నీకు సహకరించారనేది నీ భ్రమ. వాస్తవానికి సహకరించింది పరమాత్మ. ఆయన ఎప్పుడు కనపడ్డండి. మనం ఇంత చేసామనుకోండి, మనకేమిటో ఫోటోలు కావాలి, పేరు కావాలి, ప్రతిదాని మీద ఎవడెంత వస్తువు ఇస్తారు దాని మీద కూడా పేరు. ఇంకా పేరు అసలు ఎవడెమ్మన్నాడు? నీ పేరు పెట్టుకుని ఇవ్వడం కోసం మొదలుపెట్టావు కానీ ఎందుకు దాని మీద పేరు ఎందుకండి? అంటే ఏదో ప్రేమగా ఇచ్చాను, గుర్తుగా ఇచ్చాను. గుర్తుగా నువ్వు ఉన్నావు కదా, ఇంకా నీ గుర్తు ఏంది? ఎదురుగా కనపడుతుంది నా ఏమిటి జ్ఞాపకార్థం. జ్ఞాపకం ఉన్నాం కదా, జ్ఞాపకార్థం ఏంటి? వాడు పోయాడు ఏంటి? ఇలా ఏమిటో ఏ పదం వాడాలో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. నీవు ఇవ్వాలి ప్రేమగా అన్నప్పుడు ఇచ్చేయి. ఇదిగో చూడండి, చెక్క మీద కూడా వేశారు.
ప్రతి దాని మీద పేరు. ఇది మనకు అలవాటు. మరి దేవుడు ఎన్ని పేర్లు పెట్టుకోవాలి? నీ శరీరం ఇచ్చినందుకు ఆయన పేరు మీద ఉండాలి. నీ శరీరం నీకు బుద్ధి ఇచ్చినందుకు ఆ బుద్ధి మీద పేరు ఉండాలి. నీకు మనసు ఇచ్చినప్పుడు మనసు మీద ఉండాలి. ఏమండి? ప్రతి అవయవం మీద ఎవరి పేరు ఉండాలి? శ్రీమన్నారాయణుడు పేరు ఉండాలి. ఉందా ఎక్కడైనా? నీ బుద్ధిలో పెట్టుకో, నీ మనసులో పెట్టుకో. పేరేంటి? ఆయనకేమి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, అవసరమే లేదు. కనపడకుండా ఈ జగాలలో ఉండేటువంటి జీవరాశిని ప్రతిదానిని రక్షించేటువంటి వాడు పరమాత్మ. ఆయనే పేరు పెట్టుకోవడం మనకేమిటండి పేరు? ఎన్నాళ్ళు ఉంటాం? 100 ఏళ్ళు ఉంటాం, పోతాం. మన పేరు, నా పేరు ఉండాలండి, నా పేరు ఉండాలి. అబ్బబ్బో, జగత్తులో వీడికి ఒక్కడికే పేరైనట్టు. ఇంత వెంపర్లాట. ఇదంతా దేనికి అంటే నీవు భగవంతునికి దూరం అవడానికే. వానికే చెంది ఉండుట అంటే నీ మనసు ఎప్పుడు నేను ఒక పని చేసేటప్పుడు వాడికి ఇష్టమవుతుందో లేదో, ఈ పని నేను చేయవచ్చునో లేదో, ఒకవేళ ఈ పని చేస్తే వానికి ఇష్టం లేకపోతే నేను వాడికి దూరం అవుతానేమో అని ప్రతిదీ నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఏ పని నువ్వు చేయలేవు. చేయలేము, మనం చేయక్కర్లేదు కూడా. ఎందుకు చేయక్కర్లేదు? మనం ఏమిటి చేసేది? ఏది కావాలంటే వాడే చేయించుకుంటాడు. స్వతంత్రం అన్ని వేళలా పనికిరాదండి, అసలే పనికిరాదు. కొన్ని సమయాల్లో పనికి వచ్చినా కొన్ని అసలు పనికిరాదు. మీరు ఇప్పుడు ఇక్కడ సాయంత్రం దాకా ఏం పని ఉంది? చక్కగా గవ్వాలు చేద్దాం, కజ్జికాయలు చేద్దాం. ఏవో ఇంటికి వెళ్ళి పాపం పండగ రోజులు భర్త పాపం పొద్దుననగా వెళ్ళి ఎప్పుడు రాత్రికి వస్తాడు. అన్నీ చేసి అలా రాత్రి ఆయన వచ్చేసరికి ఏమండి మీకోసం ఇచ్చేసా. ఈ ఖాళీ కూర్చొని ఏం చేస్తున్నావా? ఎందుకు నీ ఒళ్ళు పాడు చేసుకుంటా? ఎవడు చేయమన్నాడు? నాకు వద్దుపో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసిందంతా ఏమవుతుంది? ఆయన కోసం చేసిన వాడు వాస్తవం, కానీ స్వతంత్రించి చేసావు కనుక ఆయన తిననప్పుడు ఏం చేస్తారు మీరు? దండించి కష్టపడ్డారు. మనిషికి గౌరవం లేదు, విలువ లేదు, ఈ ఆడలేక ఫోన్లో వచ్చిన పాపం చేసావా? చాలా బాగుంది, చాలా నైస్గా ఉన్నాయి, నీ మనసు ఎంత బాగుందో, ఇది కూడా అంత రుచిగా ఉంది అని ఆయన తింటే అప్పుడు నీకు ఆ రాత్రికి ఆనందం అవుతుంది. అంతేగాని పొద్దున పని లేదు, ఊరికి అవి ఎవరితో గ్యాస్ ఎంత అనుకున్నావు, నూనె ఎంత అనుకున్నావు అని ఆయన ఇలా అని దాన్ని విముఖంగా దాన్ని వద్దు అన్నాడు అనుకోండి, ఆ రాత్రి నీకు దక్కేది దుఃఖం. ఏం తప్పు చేశాను స్వామి? ఇది మంచిగా చేసి పెట్టాక తింటాను కదా. మా ఎరోమా రాత్రి అంతా ఏడిపించాడు మా ఆయన. మేము వాళ్ళం ఖాళీగా ఉండగా పెద్దవాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు. ప్రతి వాడు వచ్చి చెప్పేది ఇదే. మరి ఆయనకి ఇష్టమో కాదో, చేయాలో వద్దో పర్మిషన్ తీసుకోవాలి కదా. ఏమంటే మీకు కజ్జికాయాలంటే ఇష్టమేనా, చేయమంటారా అని అడుగు. ఒప్పుకుంటే చేయరాదా? అప్పుడు ఆయన మళ్ళీ ఫోన్ చేస్తాడు, అయినయా రమ్మంటావా అంటాడు. అప్పుడు ఎంత ఆనందం అవుతుంది కదండి. అలా ఏ వ్యక్తికి నీవు ప్రేమగా సమర్పించాలనుకున్నావో ఆయన వెంపరిబడి తీసుకునేటట్లుగా ఉంటే నీ ప్రయత్నం అది సుందరంగా ఉంటుంది, అనుభవించేవాడికి భోగ్యంగా ఉంటుంది. వాడికి ఆనందం లేనప్పుడు నీ ప్రయత్నం అంతా బూడిదలో పోసినా అంతే కదా. కనుక మనం ఎప్పుడూ ఏ విషయంలో కూడా ప్రయత్నము అవసరమే లేదు. ఎలా ఉండాలి? వానికే చెందిన అచేతనవతు సంప్రదాయం అంటే అది. ఏం చేయదు, అసలు ఏం చేయదు. వాడిని ఆర్డర్ ఇస్తే చేయలేదు, మనకు కూర్చో. శ్రీమతే నారాయణాయ నమః, శ్రీమతే నారాయణాయ నమః. ఉండగలమా? ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకని చైతన్యం ఉంది కనుక. చైతన్యం ఉన్నటువంటి వాడు అచేతనంలాగా ఉండాలంటే ఉండడు. ఇప్పుడు పసివాడు ఉన్నాడు అనుకోండి, వాడు పడుకోబెడితే పడుకుంటాడు.
వాడికి కాస్త రెక్కలు రాగానే ఉండరా బాబు అంటే వాడు బాగుతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. కొంచెం వాడి కాళ్ళలో బలం వచ్చి లేచి నుంచుంటాడు. లేచి నుంచుంటే పర్వాలేదు, మళ్ళీ అడ్డు ఇటు తిరుగుతాడు, అవి ఇవి బారేస్తుంటాడు. అబ్బా మా పిల్లగాడితో గొడవ ఎక్కువైపోయిందండి. వాడు పిల్లగాడు, వాడికి చైతన్యం వచ్చింది కనుక ఆగడు కదా. మరి మనకు చైతన్యం వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది. మనం ఎందుకు ఆగుతాం? ఈ చైతన్యాన్ని కంట్రోల్ చేసుకుని చైతన్యము సర్వేశ్వరునికే చెందుగాక అనేటట్లు ఉండగలిగితే అది ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం మా దగ్గర ఉందయా స్వామి అని నిన్నటి రోజున ఆండాడి తల్లి ఆవిష్కరించింది. కృష్ణుడు లేచాడు. ఏమిటి మీరంతా పొద్దునే లేచి వచ్చారు, ఎలా వచ్చారు అంటే స్వామి స్వప్రయత్నంగా రాలేదు, నిన్ను దర్శించకుండా ఉండలేక వచ్చావు. కాకాసురుడు లోకాలన్నీ తిరిగి 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 ఎక్కడా రక్షణ లేకుండా నీవే రక్షకుడు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నవాడై వచ్చాడు. మొత్తాన్ని లోకాలు తిరిగాడండి. 3 లోకాన్ సంపరిక్రమ్య, సంపరిక్రమ్య పరిక్రమ్య కాదండి, మొత్తం అన్నీ తిరిగాడు. ఆ ఉపసర్గ ఏం చెప్తుంది అసలు, ఎంత తిరిగాడంటే మొత్తం క్లీన్గా చెప్తోంది అన్నమాట. మొత్తం డీటెయిల్డ్గా అన్ని లోకాలలో ఎవరెవరు అయితే రక్షకులు ఉన్నారు అని తాను భావించాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత వచ్చి పో అనిపించుకొని వచ్చాడు. వచ్చి రామచంద్ర ఐఎమ్ వెరీ సారీ, ఐ హ్యావ్ నో ప్రొడక్షన్, నాకు ఎక్కడా ఎవరి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి రక్షణ లేదు, నీవే రక్షకుడవి. ఓ దట్స్ ఫైన్, కొంచెం ఆలస్యమైన నిజం తెలుసుకున్నావో రా. ఎంత దయామయుడండి. మనం కూడా చాలా ఆలస్యమైందండి. మనకి ఎన్ని జన్మలు తిరిగామో తెలియదు. ఈవేళ ఈ కాసేపు నారాయణుడు ఆలయంలో కూర్చోవడానికి ఎన్నెన్ని జన్మలలో ఎన్నెన్ని పాపాలు చేసి తిరిగి 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 ఏ మహనీయుని యొక్క దివ్య అనుగ్రహం మన మీద ప్రసరించిందో టకమని ఇక్కడ కూర్చున్నాం. ఇది నిమిషాల మీద అయింది కాదండి. హాస్పిటల్కి వెళ్ళిన 5 నిమిషాలకే డిశ్చార్జ్ అయ్యి రావు. రోగ తీవ్రతను బట్టి ఎన్ని రోజులకి రావాలని నిర్ణయం చేసేది వైద్యుడు కదా. మన లోపల అజ్ఞానం ఎంత పేరుకుందో, ఎన్నెన్ని జన్మాల నుంచి ఉందో. అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్నంత మాత్రం అజ్ఞానం లేదనుకోక్కర్లేదు, ఇంకా తొలగవలసిన అజ్ఞానం మిగిలే ఉంది. అయితే ఈ జ్ఞానం ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఏ అజ్ఞానాన్ని తొలగించడానికి ఏ జ్ఞానం అవసరమో దానిని అద్భుతంగా శ్రీ వైష్ణవ ఆచార్యులు ఆవిష్కరించి చెప్పారు. సంప్రదాయంలో ఉండేటువంటి గొప్పతనం అదే. నువ్వేం అవసరం లేదయ్యా, ఉండకూడని గుణాన్ని తీసేసుకో, ఉండవలసిన గుణాలు ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, లేని గుణం మాత్రం ఉండకూడదు. అమ్మాయి గయ్యాడిదైనా పర్వాలేదు, రాక్షసైనా పర్వాలేదు, పీనాసైనా పర్వాలేదు, కురిపోయినా పర్వాలేదు, కానీ భర్తకే చెంది ఉండుట అనే ఒక గుణం ఉంటే ఈ రాక్షసుని ఎట్ట వెళ్ళకుండా. ఏ రాక్షసైనా బాబు మంచిదేనండి, చాలా మంచిది. ఏం మంచిదిరా బాబు, ఇంత గయ్యాడిగా పోటాడుతుంది కానండి, అసలు ఎవరితో మాట్లాడదండి. కొంపకి ఎవడైనా రానిది, ఎవడన్నా వచ్చాడు వాడు పోయాడు అంతే. అంత భర్త ఏ దైవం అనేటువంటి ఒక మంచి స్టిఫ్నెస్లో ఉంటుంది కనుక వీడు రాక్షసైనా గయ్యాడైనా పీరాసైనా కురూపి అయినా వీడు ఏరుకుంటాడు. రాక్షసైనది మాత్రం మొగుడి మీద ప్రేమ ఉందేంటి, ఊళ్ళవాడి మీద పోటాడుతుంది, మొగుడి మీద పోటాడినా వేటికి అన్నీ పెడుతుంది. ఎందుకు తిడతావు పెడతావు అంటే మరి పోటాడడానికి ఒప్పుకుంటారు కదా, నీకు కూడా ఇది ఉంటుంది. మళ్ళీ ఆవిడికి ఒప్పుకుండాలి, ఈయనకి ఒప్పుకుండాలి కదా. అందుకోసం ప్రేమ ఉంటుంది, అది బిహేవియర్స్లో కొంచెం తేడా ఉంటుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అనేది ఒకటి ఉంటే
మిగతావన్నీ నిదానంగా వస్తాయి. నీ దగ్గర వాడే రక్షకుడు, వాడికే చెంది ఉండాలి అనేటువంటి ఒక గుణం నీలో చేరితే మిగతా సద్గుణాలని క్రమంగా చేరుతాయి. అందుకని కాకాసురులాగా వచ్చామయ్యా. రెండు మాత్రమే రావడం తప్పే, భగవంతుడు వచ్చి తీసుకెళ్ళాలి. చూడండి అసలు ఎంత గొప్పగా ఉంటుంది సంప్రదాయం అంటే, భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, ఎప్పుడింటికి వెళ్ళిపోతాం, రాదు. ఏమై పోరాదు అంటే, ఆయనకు అవసరమైతే ఆయనే తీసుకెళ్తాడు. ఆయనకు అవసరమైతే ఆయనే తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసు, చాలా గొప్ప అర్థం ఉంది అందులో. నేను ఆయనకు ఉపయోగపడే వస్తువుని, ఆయనకి ఈ వస్తువుతో అవసరం ఉందే ఆయన తీసుకెళ్తాడు. ఇది సరైనటువంటి మాట. ఇది అరే ఏంట్రా అంటే ఆమె వస్తుంది, పిచ్చోడు ఆడదురాటం ఏంట్రా, ఆడది పోవడమే తప్పు. నువ్వు సంరక్షణ చేసుకోవాలి, నీ తప్పు. లోకంలో ఎవరిని నిన్నంటారు చేతగానోడివి, నీ భార్యని ఇంట్లో చెల్లిందంటే అర్థం ఎవరిది? ఆమె తప్పు కాదు, వీడి తప్పు. నువ్వే తెచ్చుకోరా ఆయన అందరు నన్ను అంటారండి. ఇదోడు నాకు చెప్పేవాడు, నీకు చెప్పేవాడు నీదే తప్పు. నీ వస్తువు ఎక్కడికో పోతే నువ్వు జాగ్రత్త చేసుకోకుండానే అదేమిటిరా అని అందరూ అనగానే అప్పటికి వాడికి బయటికి చల్లగా ఎడతాడు. వెళ్ళి రా వెళ్దాం అనగానే వస్తున్నారండి అంటుంది. ఆమె కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, ఆయన ఎప్పుడు పిలుస్తాడు. పాపం నేను లేకపోతే తిన్నాడో తినలేదో, పడ్డాడో పడలేదో, ఇలా ఏదో ఆలోచన చేస్తుంది. రాగానే లేకుండా పోతుంది. ఏదమ్మా నీ సిగ్గులేదా? నా పోడుతో ఏం పోతుంది, సిగ్గేది మధ్యలో అనేవాడు వీడు అనమాట. అసలు మధ్యలో భార్యాభర్తల మధ్య ఎవడైనా ఉన్నా అంటే వాడు ఫూల్ అవుతాడు కదా. ఆయన వస్తువుని ఆయన తీసి పెడతాడు, ఆయనకి ఆ స్వాతంత్ర్యం ఉంది కనుక వాడికే చెంది ఉండడంలో అంత ఉంది. చెప్తూని స్వామి మేము స్త్రీలం, మేము బాహాటంగా నీ దగ్గరకు రాకూడదు, కానీ సిగ్గు విడిచి వచ్చామయ్యా, ఉండలేక వచ్చామయ్యా లే అంటే స్వామి లేచాడు. ఈ వేళ వచ్చి లేచి అయ్యో పాపం మీ అందడ మీరు వచ్చారా, నేను కదా రావాల్సింది, నేను చేయవలసిన పని వీళ్ళు చేశారే అని కృష్ణుడు బాగా సిగ్గుపడ్డాడు. ఒకనాడు రాముడు కూడా సిగ్గుపడ్డాడు. అరణ్యవాసంలో సమయంలో దండకారణ్యంలో ఋష్యాదులందరూ వచ్చి స్వామి ఏహి బస్య శరీరాణి, ఒకసారి మా శరీరం చూడబోయా, కుంగి కృషించిపోతున్నాము. ఈ రాక్షసులు నానా వస్తువులు పెడుతూ ఉన్నారు, కానీ రక్షకుడవు నీవు అని మేము గ్రహించాం. ఏదో ఒక రోజున సర్వజ్ఞుడైన ఆ స్వామి మాకు రక్షణ కలిగిస్తాడు అని మేము ఇక్కడ దృఢమైన విశ్వాసంతో నీకే చెందిన వారంగా ఉన్నాము అని వాళ్ళు అనగానే రాముడు తల వంచుకున్నాడు. ఏంటిది ఇంత ఆలస్యం చేశాను, నా వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళని నేను ఇంత ఆలస్యం చేశానే అని సిగ్గుపడ్డాడు రాముడు. క్షమించండి ఋషులారా అన్నాడు ఆయన. భగవంతుడికి రక్షణ భారం, మన రక్షణ భారం అయింది. మన ఊరిని అడ్డు చెడు స్వామి రక్షించు స్వామి, మనం ఎందుకు అనాలి? అసలు మనం అంటున్నాము అంటే నమ్మకం లేని వాళ్ళు అనే మాట. దేవాలయానికి వచ్చి ఒక కోరిక కూడా కోరకూడదు. మనసేం ఆగదాయి. దీని నిండా ఇంత పెద్ద లిస్టు ఉంటుందండి, ఇంత లిస్టు. ఎన్నెన్ని జన్మల్లో ఉన్న కోరికలన్నీ వాడిని చూడంగా ఓ స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలి, ఓ స్వామి మా ఆయన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆయన అడగలేదు, నువ్వు ఎందుకు అడిగేది? ప్రతి ఇది అడిగితే ఇది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అని ఆయన ఆరోగ్యము, ఆమె ఆరోగ్యము, వాళ్ళ సంపద, వాళ్ళ పిల్లగాడి పెళ్ళి, మళ్ళీ పిల్లకి 3 ఏళ్ళు అయిందయ్యా, ఇంకా పిల్లగాడు కలవలేదు. మళ్ళీ ఇవన్నీ మనమేనా? అంటే పిల్లకి చైతన్యం లేదా? నాకు బిడ్డలు కావాలి నాకు చెప్పుకోలేదా? భర్తకి చైతన్యం లేదా? ఆరోగ్యం కావాలి నాకు చెప్పుకోలేడా? అన్నీ మనం ఇంత లిస్ట్ ఏమిటండి? అసలు ఎందుకు అడగడం? నువ్వు అడగకుండానే నీకు ఇంత సంపద ఇచ్చినవాడు, నీకు ఏ ఏ సమయంలో ఏది కావాలో ఇచ్చినవాడు, అది ఇది బాకీలాగా ఉందే దేవుడు. భాగ్యవాడు చూడండి, వడ్డే అన్నాయి భయ, అసలు తర్వాత ఇచ్చినా పర్లేదు అని మన దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటే వాడిని విసిగించి ఈ జన్మలో వీడి దగ్గర తీసుకోకూడదురా బాబు, ఎక్కడ కనపడినా వడ్డీ అంటాడు, అసలు అంటాడు, భాగ్య. ఏమిటిది? దేవుడేమైనా బాకీనా?
అస్సలు ఆయన్ని ఏది అడగకూడదు. వాడి దగ్గర వాడు వాడిని అన్నాడు స్వామి, మీ దర్శనం కంటే ఇంకేం కావాలి స్వామి. నిజం అలా రావాలండి. మన చిన్నజీవి స్వామి వారు అడిగారు, ఏమిటి భాగవత ప్రవచనాన్ని వదిలేసి ఎలా వచ్చారు అన్నారు. అయ్యా మీ దర్శనం కంటే ఏమి ఎక్కువనైనా రియల్ ఫ్యాక్ట్. ఆచార్య దర్శనం కంటే నీకు భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఎక్కువే. అవన్నీ చాలా మంచి పవిత్రమైన గ్రంథాలు. కానీ గురు కటాక్షం ఉంటేనే అందులో ఏముందో మన బుర్రకెక్కుతుంది. గురు కటాక్షం లేకపోతే ఎంత చదివినా ఏముండదు కదా. ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం కంటే ఏం కావాలి? ఇవన్నీ ఇవి కావాలి, ఇవి కాదు. మనం అడిగేవన్నీ శరీరానికి సంబంధించినవే. ఆత్మకు సంబంధించింది ఒక్కటి అడగం దేవుణ్ణి. ఒక్కటి అడిగినా ఆనందపడతాం. చూడండి, పెద్ద ఆయన వస్తాడు మన ఇంట్లో, తండ్రి గారు మనవాడిని పిలిచి, నాన్న నీకు ఏం కావాలా అంటాడు. ఏంటి రాదయా ఏం కావాలంటావు? నీ ఆరోగ్యం మంచిగా చూసుకో అన్నాడు. అబ్బా మా వాడికి ఎంత బుద్ధి లేదే, మా మనవాడికి ఎంత బుద్ధి వచ్చింది అని ఆనందపడిపోతాడు కదా. ఆ మనవుడు మాట్లాడేటువంటి మాటకి పెద్ద ఆయన పరమానందం. ఏమండి మా కోడలు కానీ మా కొడుకు కానీ వాళ్ళు మాట్లాడటమే రాదండి. మా కోళ్ళ మామయ్యారు ఏం తెచ్చారంటుంది వెళ్ళంగానే. మా అబ్బాయి ఎప్పుడు వెళ్తావు నాన్న, ఎప్పుడు 2 రోజులు ఉంటావు నాన్న అంటాడు. మా మనడు నీకేం కావాలంటే, నాకేం కావాలంటావు ఏంటి తాతయ్య, నీ ఆరోగ్యం మంచిగా చూసుకో అన్నాడంటే ఆ మాటని ఆయన వేదవాక్కులాగా స్మరిస్తూ స్మరిస్తూ ఉంటాడు. పరమానందపడిపోతాడు. అవునా కాదా? భగవంతుడు నీకేం కావాలంటే, ఈశ్వరా నీ దర్శనం కంటే ఇంకేం కావాలి నాయన. అది పోయి ఎంతసేపు ఇది 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 అస్సలు అడగండి. అడగడం అనేది పెద్ద రోగం. మరి దేవుణ్ణి అడగపోతే ఎట్లా అండి? మరి దేవుణ్ణి అడక్క మనుషులు ఎందుకు హోప్లెస్. మనం అడుగుదామంటే అడిగేవాడికి ఎన్ని ఉన్నాయో కోరికలు, ఎదురువాడికి కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఏమంటే ఎల్లయ్య గారు బాగా మంచి సౌండ్ పార్టీ, ఏమయ్యా 10 లక్షలు కానీ, ఏం 10 లక్షలు ఏం నాకే ఊపిరాడతలేదు అంటాడు ఆయన. ఆయన తగిన వ్యవహారం ఆయనకు ఉంటుంది. ఎంత చెట్టుగా అంతే కదా. కనుక మనకి బాగా ఉన్నాడు, బాగా అంబానీ దగ్గరికి వెళ్దాం అనుకోండి, ఏమయ్యా ఒక 10 కోట్లు అప్పు ఇవ్వయా అన్నాడు. ఏమయ్యా నాకే కావాలి 300 కోట్లు అంటాడు ఆయన. మరి నీకు అంత ఉంది కదా, ఉంది లేదంటలే, దేవుడు ఉంది, కానీ ఇంకా కావాలి. కనుక కోరిక లేనివాడు ఎవడు? ఈ కోరికలు అనేవి ఉన్నాయి అంటే నీవు దేవునికి దూరం అవుతూ ఉంటావు. దేవుడే అడుగుతాడు నీకేం కావాలి అని. ఓ స్వామి నీ పాదాల దగ్గర కూర్చునే భాగ్యం, దానివల్ల నీకేమిటా ఉపయోగం? నీకు చాలా ఇండెంట్స్ చాలా ఉన్నాయి కదా అంటే, ఏ స్వామి అవన్నీ ఆటోమేటిక్గా పోతూనే ఉంటాయి. వాడి దగ్గర కూర్చున్న తర్వాత కూడా ఈ అనారోగ్యము, ఆకలి, ఈతి బాధలు ఇవి ఉంటాయా? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. కనుక ఈ బాధలు తొలగాలంటే వాడి దగ్గర మనం కూర్చోవాలి. వాడు తొలగించేవాడు. ఏదో ఒక రోజు వస్తాడు ఈ ఈతి బాధలన్నింటినీ తొలగిస్తాడని దృఢమైనటువంటి విశ్వాసంతో కలిగినటువంటి ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి రాముడు వెడితే సిగ్గుపడ్డాడు. వాళ్ళ జ్ఞానము, వాళ్ళ వైరాగ్యము, నేను అడగాలి ఏం కావాలయా అని వాళ్ళే శరీరాన్ని చూపించారంటే నీవు తప్పు చేస్తున్నావు అని నన్ను గుర్తు చేశారనుకున్నాడు పరమాత్మ. అలాగే కృష్ణుడు కూడా ఇంకా ఎక్కువ సిగ్గుపడ్డాడు. ఎందుకని? ఆ ఋషుల కంటే ఉత్తమాధికారులు ఈ గోపికలు. ఉత్తమాధికారులు వీళ్ళు. ఉత్తమాధికారులు అంటే అనన్యారహశేషత్వము, అనన్య గతికత్వం అనేటువంటి గుణం బాగా తెలిసి సంబంధ జ్ఞానం ప్రకాశించినటువంటి వారు గోపికలు. కనుక శ్రీకృష్ణుడయ్యో నేను పరమపదాన్ని వీడి పాలకడలు వీడి ఇక్కడికి వచ్చి నా పని చేయకుండా ఎంతసేపు వాళ్ళింటో వెన్న తిందామా వీళ్ళింటో వచ్చేద్దామా అని ఇలా టైం గడిపానే, వీళ్ళ యొక్క మనస్సు తెలుసుకోలేకపోయాను అని ఆయన సిగ్గుపడ్డాడు. కృష్ణుడు అడుగుతున్నాడు ఏం కావాలి మీకు? ఎందుకు తెల్లవారుజామున వచ్చారు? ఈనాళ్ళ నుంచి పొద్దునే లేచి
నా గురించి ఎందుకు ఇలా స్తోత్రాలు చేస్తున్నారు అడిగాడు స్వామి. అడిగితే స్వామి, నువ్వు హాయిగా నిద్రపోతున్నప్పుడు నీ సౌందర్యాన్ని సేవించావు. అసలు ఆ స్టైల్ వేరండి. ఇలా పడుకుని నిద్రపోతూ ఉంటే రామచంద్రుని యొక్క సౌందర్యానికి వ్యామోహపడినటువంటి వాడయ్యాడు విశ్వామిత్రుడు. ఆయన మనస్సు పాపం వెన్నపూసలా కరిగిపోయింది. ఎంత తప్పు చేశారు. పరమ సుకుమారుడైనటువంటి రాముణ్ణి, హంసధూలిక తల్పం మీద పడుకునేటువంటి రాముణ్ణి అయ్యో ఈ గడ్డి బరకల మీద పడుకోబెట్టానే అని పాపం ఆయనకి చాలా బాధ వేసి పడుకొని కాసేపు ఆ పిల్లగాడు లేవరు, పెద్దవాడే లేవరు. వాళ్ళు ఎప్పుడో పడుకునేది 1 గంట దాకా ఇట్లా 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 అంటూనే ఉంటారు. 1 గంటకి ఎప్పుడో పడుకుంటాడు. పొద్దునే లేవరా అంటే ఫోన్లో ఇవాళ ఆదివారం కదా పాపం పిల్లవాడు జాలి లేపచ్చుగా ఊరికే పడినాడు. తయారు చేసేవారు అంటాడు ఈయన. వాగోయా బాబు ఇవాళ ఆదివారం పడుకొని కాసేపు ఏమవుతుంది జాలి కదా. ఆయన కూడా నేను ఆదివారం సరే కానీ వాడు ఇష్టం, రోజు ఇట్లా చేస్తే మాత్రం ఒప్పుకోను అంటాడు ఆయన. రోజు వాడు చేసేదని వాడు 9:30 అంటే 9ంటికి లేస్తాడు కానీ 8:30 పొరపాటు వాడు లేవడు. రే అరగంట ఏంటి నాకేం పనిది మామే, వెళ్తాం కాలకృత్యాలు చేసుకుని టక్టక్ సంచి తెచ్చుకుని పోతూనే ఉంటాం. అప్పటికన్నీ రెడీ అయిపోతాయి కదా కదండి. వాడికి తెలుసు ఎన్ని గంటలు లేస్తే నా టైం అయిపోతుందో అన్ని గంటలకే లేస్తాడు. ఈ లోపల ఎన్ని సుప్రభాతాలు మనం చదివినా వాడు హాయిగా వాడి నిద్ర పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి తప్ప వాడిని లేపడానికి మాత్రం ఇవి ఉపయోగపడవు. రాముని సౌందర్యం అంతటి ఆనందాన్ని కలిగించి పడుకోనిలే అనుకున్నాడు. ఆయన తెల్లవారుజామున లేచి ఆయన వ్యవహారాలన్నీ చేసుకున్నాడు. సూర్యభగవాను వస్తున్నాడు. ఇప్పటి కూడా పడుకుంటే బాగుండదులే అని కౌసల్య సుప్రయ రామ పూర్వా సంధ్యా ప్రవర్తి లేపలేక లేపాడు. రామయ్య లే అంటే చాలు కదా, కౌసల్య ఎందుకు మధ్యలో. అరే ఎంత పవిత్రమైన గర్భం ఆవిడది, ఎంత అదృష్టవంతురాలు ఆవిడ. అలాంటి గొప్ప మహాభాగ్యశాలి గర్భంలో అవతరించినటువంటి వాడా లే. ఆయన మనస్సు ఎంత ఆస్వాదించింది. అందుకనే ఏ సుప్రభాతం చెప్పినా మొట్టమొదటి ఇది ఉండాల్సిందే. ఏ సుప్రభాతం అని చెప్పండి, సత్యనారాయణ స్వామి సుప్రభాతము, పాండురంగ స్వామి సుప్రభాతము, ఇంకా చాలా సుప్రభాతాలు ఉన్నాయి. అన్ని సుప్రభాతాలకి చివరికి మన పిల్లగాడి సుప్రభాతం కూడా ఇదే. కౌసల్య సుప్రయ రామ పూర్వాధ్యాపరం లేరా వచ్చెక్కింది లేరా అంటాం. ఇది అన్న తర్వాత అది అంటాం కదండి. కనుక అంతటి ఫేమస్ అయిందంటే కారణం విశ్వామిత్ర హృదయం ఎంత ద్రవించింది ఆ రాముని సౌకుమార్యానికి. ఆయన ఎంత ఆనందంగా రాముడి యొక్క సేన సౌందర్యాన్ని దర్శించాడో మన కృష్ణుని యొక్క సేన సౌందర్యాన్ని మన గోపికలంతా అంతలా ఉన్నాడండి. ఆది నారాయణుడు ఏష నారాయణ శ్రీమాన్. ఈ నందగోపురి గ్రహంలో పడుకున్నటువంటి కృష్ణుడు ఎవరు? సాక్షాత్తుగా నారాయణుడే. దర్శించాడు. లేచాం స్వామి, నీ సౌందర్యాన్ని సేవించాం పడుకున్నప్పుడు. ఇప్పుడు హాయిగా మా కోసం 4 అడుగులు రావయ్యా. మీరు ఎందుకు వచ్చారని చెప్తాం, ఇప్పుడే చెప్పాం. సభావేదికను అలంకరించినాక చెప్తాం. మా కోసం 4 అడుగులు రా, నీ గమన సౌందర్యాన్ని దర్శిస్తాం. నీవు కూర్చున్నప్పుడు దర్శిస్తాం, పడుకున్నప్పుడు దర్శించాం, కూర్చున్నప్పుడు దర్శిస్తాం, నడిచేటప్పుడు దర్శిస్తాం అంటూ భగవంతుని యొక్క దర్శనాన్ని తాను మనం కోరేది అదే కదండి. దేవుడు అలా పడుకున్నాడు, దర్శించాం. ఆస్థానంలో 5 రోజులు వెయిట్ చేసి ఉన్నాడు పెరుమాళ్ళు, దర్శించాం. పొరపాటులో దర్శిస్తాం కదా. ఇలాగా ఇన్ని రకాలుగా దర్శిస్తూ ఉంటేనే మనకి చాలా, ఎందుకంటే దేవుడు అక్కడ ఉండి రాదు, అక్కడే ఉంటాడు ఆయన. మన తృప్తి ఎలా తీరాలి, మనకెలా సౌందర్యాన్ని దర్శించడానికి మన ఆర్తి తీరడం కోసం ఆయన గరుడ వాహనాన్ని ఎక్కుతాడు, హంసవాహనాన్ని ఎక్కుతాడు, ఆదిశేషుడి మీద ఎక్కుతాడు. మన ఆర్తి తీర్చడానికి ఇలా వాహన సేవలలో
వివిధ రకములైనటువంటి గమనాలను కదా. అందుకోసం అలా రావాల్సింది అని ఈవేళ పాసురంలో స్వామిని రావాల్సింది అని ఆహ్వానిస్తూ సింహాసనం మీద కూర్చోబెడుతోంది మన ఆండాడుతాను. డైరెక్టరు ఏది చేసినా తాను మనస్సులో ఏదో పెట్టుకొని ఆ నటీనటుల చేత చేయిస్తాడు. చేసే నటీనటులకు అర్థం కాదు. ఏం సార్ ఇది ఎందుకంటే మీరు చేయండి సార్, మీరు కానివ్వండి, మీరు స్క్రీన్ మీద అన్నీ అర్థమవుతాయి. అందుకని మనకి చూపించినట్లుగా ఉండదండి. వాళ్ళు ముందేదో తీస్తారు, వెనకేదో తీస్తారు, వాళ్ళు ఇష్టమట్టు తీసి మనకు అర్థం కావడం కోసం దాని ఒక ఆర్డర్ చేసి సరే మనకి ఎప్పుడు అర్థమవుతుంది? సగం సినిమా చూసినాక ఇదేమిటిరా బాబు ఎక్కడ మొదలు లేకుండా ఉందంటే ఆ ముందేం చేశాడంటే వాడు ఎంత జరిగిపోయిన సీనరీని చూపించి ఇది అని చూపిస్తాడు అక్కడ. ఆయన మీద కదండి వస్తూనే కొట్టుకుంటూ వస్తాడు. ఏం హీరోనా బాబు వీడండి, ఎందుకు కొడుతున్నాడు వీడు, అసలు వీడు కొట్టడంలో వీడి ఉద్దేశం ఏంటి అని మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తే వాడెవడు, వాడు ఎందుకు కొట్టాడు, వీడేం చేశాడు, ఇదంతా మనకు తెలుస్తుంది కదా. ఆడాడమంతా కరెక్ట్గా నడిపిస్తోంది. నిద్ర లేపింది, నడిపిస్తోంది, కూర్చోబెడుతుంది, మైక్ ఇస్తుంది, మీడియా వాళ్ళని పిలుస్తుంది. ఆయన చేత ఏదో సమాజానికి ఏది అవసరమో అది చేయించడం ఆవిడ లక్ష్యం కనుక ఓ స్వామి లేచిరా. ఎలా రావాలో తెలిసిన సింహం వర్షాకాలంలో కొండ గుహలో ఆడసింహంతో పరుండి వర్షాకాలం అయిన తర్వాత ఎలా బయటకు వస్తుందో అలా రా. డైరెక్షన్ అంటే భగవంతునికే డైరెక్షన్ చేసిందంటే ఆవిడ ఎంత మహాజ్ఞాని. అయితే మహాజ్ఞాని అయినంత మాత్రం వినాలని లేదు, సంబంధం. సరే ఇప్పుడు మీరు అందరూ చెప్తే మేము వింటాం. మా గిరిస్వామి అయితే నాతో ఆడుకుంటాడు, లే స్వామి వద్దు స్వామి ఏమిటి ఆయన చెప్తే నేను వినడం ఏమిటి అంటే మరి పాప నా కోసమే భార్య బిడ్డలను వదిలి రాత్రింబవళ్ళు నా దగ్గరే ఉంటున్నాడు కదా. అందుకని ఆయన ఏం చెప్తే అది నేను చేయాలి. సరే మరి భగవంతుడి కోసం మనం నీ వాళ్ళంగా ఉన్నామన్నప్పుడు భగవంతుడైనా లొంగుతాడు. ఇప్పుడు వీళ్ళంతా తాతలు అయిపోయి ఉంటారు బహుశా, ఈ ఇద్దరు ముగ్గురు తప్ప. తాతగారు లే అంటాడు, ఎందుకు రా నా నడు నొప్పిలే, నువ్వు లే అంటే లేస్తాడు. తాత తొక్కుడు బిళ్ళ ఆడదామా అంట. తొక్కుడు బిళ్ళేమిటిరా, నాకు అసలే నడుము పని చేయలేదా, నువ్వు ఆడు. మొత్తానికి తాత చేత తొక్కుడు బిళ్ళ ఆడిస్తుంది ఆ మనవరాలు. ఏమండి తాతగారి పాపం మనవరాలు కూర్చోబెట్టి, తాతయ్య నువ్వు పెట్టు గోరింటాడు. వీడి మొహానికి ఎప్పుడైనా పెట్టుకున్నాడు అది తాతగారు. ఈయన పెడతాడు, నీకేం వచ్చాయా నేను పెడతా అంటే, నేను పెడతాను బాగు, నీకేనా వచ్చు, నాకు కూడా వచ్చు అని పాప చల్లగా పెడుతూ ఉంటే మా తాతయ్య పెట్టాడు. ఆనందం. ఇది సంబంధ జ్ఞానం అంటే. ఏమయ్యా నువ్వు ఎంత పేరు పొందావు, ఎన్ని కోట్లు సంపాదించావు, ఆ పిల్లగాడు చెప్తే నువ్వు చేయడం ఏంటంటే మరి మనవడు. అది మన మఠానికి ఒక పెద్ద ఆయన వస్తాడు, బాగా వయసు పెద్ద కాదు, ఇందులో బాగా పెద్ద. ఆయన వచ్చే రోజు అన్నాడు, స్వామి మా మనవడు తాతయ్య నీకేం తెలియదు అన్నాడండి. దాని అర్థం ఏమిటి అన్నాడు. నువ్వు వేస్ట్ అయ్యా అన్నా నువ్వు వేస్ట్ అయ్యా అన్నా నేను. అవునా స్వామి మరేంటి, నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు, తాత నీకేం తెలియదు అన్నాడు ఆ మనవడు. అనంగానే ఆయనకి పరమానందం, నాకేం తెలియదట. అదే నేను అన్నా అనుకోండి, స్వామి మఠం ఎట్లా లేపాలని చూస్తాడు ఆయన. నాకు తెలియదంటాడా, నాకు ఇన్ని కోట్లు సంపాదిస్తే ఈయన ముందు ఇక్కడ లేపేసేయాలి, స్వామివారిని ఇక్కడి నుంచి పంపించేయాలంటాడు. మనవడు అనేసరికి అది ఏదో పెద్ద కిరీటంలాగా భావించాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మధ్య ఉండేటువంటి సంబంధ జ్ఞానం, ప్రేమ సంబంధికుల మీదే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరన్నా గోష్ఠిలో మాట్లాడలేదనుకోండి, మరి మాట్లాడితే మగా నష్టమా, మరి మీ అన్నయ్య అదేనండి బాధ. అందుకే గుళ్ళోకి వస్తారు. తిరుపతి వస్తే మా అన్నయ్య బుద్ధి మారి మాట్లాడతాడేమో అని ప్రతిదానికి ఇది పెడతాం మనం. కనుక వాడు అన్న కనుక మాట్లాడకపోతే బెంగ, చెల్లె కనుక మాట్లాడకపోతే బెంగ, కానీ గోష్ఠి వాడు మాట్లాడకపోతే బెంగ ఏముంది, అవునా కదా.
ప్రతిదానికి సంబంధమే. ఆ సంబంధముతోటి చనువుతోటి లే కృష్ణయ్య లేచాడు, కూర్చున్నాడు. నడవయ్యా. ఆ నడిచేది కూడా ఎలా నడవాలో తెలిసినా నడ వడ, నడ వడ ముడి, ఇంకోటేదో ఉంది కొడి. ఎస్, నడ వడ కొడి ముడి అని 4 దివ్యదేశాలు. నడక సౌందర్యం అంటే శ్రీరంగనాథుడే. మీరంతా ఒకసారి మన కోర్ కమిటీ వాళ్ళు శ్రీరంగం వెళ్ళి వాళ్ళు ఏ ఏ వాహనాలకి ఎలా నడుస్తున్నారో అధ్యయనం చేసి రండి. అధ్యయన కమిటీ ఒకటి అర్జెంటుగా వేయాలి. మనకి మార్చి లోపల ఈ అధ్యయన కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. గజవాహనం రోజున ఇలా నడవాలి, హంసవాహనం రోజు ఎలా ఉండాలి, ఏమండి ఇలా అధ్యయన కమిటీ వారి సాయంత్రం ఏర్పాటు చేద్దాం హరికథ అయిన తర్వాత. కనుక ఇలా వేసుకుని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టదండి. ఏదో కమిటీ వేసుకోవడం, వెళ్ళడం, సరదాగా తిరిగి రావడం, అధ్యయనం చేయడం, ఒక రిపోర్ట్ ఇవ్వడం బిగ్ బాస్కి, దాని ప్రకారం చేసుకోవడం. అక్కడ నడక సౌందర్యం అంటే శ్రీరంగమే. బా ఏమండి, మేము మొట్టమొదటిసారి శ్రీరంగం వెళ్ళాం. వెళితే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి అయింది. మాకు వయసు అప్పుడు 23, 24. గజవాహనం మీద వెళుతున్నారు పెరుమాళ్ళు. వెళుతూ ఉంటే వీళ్ళు దేవుడిని పడగొడతారేమో, నేను పాపాత్ముడిని అనవసరంగా శ్రీరంగం వచ్చాను. విజయవాడలో అట్ట పడి ఉంటే ఇంకో లేకుండా పోయేది. ఎంత పాపం, నేను జన్మల్లో ఏం పాపం చేసి ఈ దేవుడు ఏదో చేస్తారు వీళ్ళు. గుండె ఇలా పట్టుకున్నామండి నిజంగా. ఏనుగు ఎలా పరిగెత్తుందో పరిగెత్తున్నారు వాళ్ళు. ఇది చిన్న వాహనం, పెద్ద వాహనం. వాళ్ళకి అది అలవాటు. మన కొత్త కనుక గుండె ఇట్లా పట్టుకున్నాం మనం. చూసారా, అలా ఉంటుంది. అంటే ఎందుకు పట్టుకున్నావా గుండె అంటే మరి వాడికి మనకి ఏదో ఉంటుందిగా లింకు. జ్ఞానం లేకపోయినా లింక్ ఉంటుందిగా. చూసారా, అలాంటి గమనంతో రావాలి. శ్రీరంగనాథ్ మున్కోయలిండ్రా ఇంగానే పోతురని నీవు ఆ సింహము కనుక 4 మాసాలు వర్షాకాలంలో కొండ గుహలో ఆడ సింహముతోటి అతుక్కుని ఉంటుంది. అప్పుడు వచ్చి ఎన్ని జంతువులు వచ్చి ఎన్ని ఘీంకారాలు చేసినా ఏం పడుచుకోదు. వర్షాకాలం అయిపోగానే మత్తు తీరంగానే ఇలా ఒక్కసారి జూలు విదిలిస్తుంది. కళ్ళు నిప్పులు కట్టేటువంటి కళ్ళతోటి ఎవరు నా రాజ్యంలో ప్రవేశించింది అని ఇలా చూస్తూ ఉంటుంది. 4 అడుగులు ముందుకు వేస్తుంది, మళ్ళీ వెనక్కి చూస్తుంది. దానికి సింహావలోకనము అని పేరు. మనకు ఆచార్యులు కూడా చెప్పేటప్పుడు సింహావలోకనం చేస్తారు. అంటే ఒక 4-5 పాఠాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తారు. జ్ఞాపకం ఉందా లేదు? మన అదృష్టం ఏంటంటే ఏ రోజు దారి ఆ రోజే వెళ్ళిపోతుంది కదా. అందుకని రిమైండ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా అది సింహం చేసే పని. అలా 10 అడుగులు వేసి ఇలా ఒకసారి చూస్తుంది. అది స్టైల్. అలా రావాలి. కొండ గుహలో పడుకుని లేచినటువంటి సింహము ఎలా నడుస్తుందో అలా నడువు. ఇదొకటి బాగా తెలియటానికి. ఒక కృష్ణయ్య కొంచెం నీకు తెలియదు కదా, విను. ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ 1-2 సార్లు చెప్పాలి. ఎంత పెద్ద హీరో, మన పెద్ద హీరో అనుకున్న వాడు కూడా 34 టేకులు తీసుకుంటే కానీ క్లియర్గా రాదు. కట్ అంటాడు అంతే. ఏం సార్, ఏమైంది సార్, ప్లీజ్ ఇంకోసారి, మళ్ళీ మొదలు పెడతాడు. 1-4 మనం ఫోటో తీసుకోవడానికి వంక టెంకర్గా నుంచుంటాం మనం. మరి అంత పెద్ద సినిమా తీయాలంటే వాళ్ళు ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ప్రతిదీ డైరెక్టరే నడిచి చూపిస్తాడు. ఆ హీరోయిన్ ఎక్కడ టచ్ చేయాలో, ఎలా టచ్ చేయాలో కూడా ఈయన చూపిస్తాడు. మళ్ళీ పెద్ద హీరో ఎన్నిసార్లు చెప్పాలండి, ఏమనండి మన టచ్ చేస్తే ఆమె ఏమనుకుంటుందో, అది కూడా ఉంటుంది కదా. అందుకోసమని ప్రతిదీ అంత శ్రద్ధగా డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కృష్ణుడు కూడా మన ఆండాళమ్మ చెప్పినట్టు చేస్తోంది. ఆ కృష్ణుడికి అర్థం కావడానికి శ్రీరంగనాథుని నడకలు, సింహ గమనము అలా రాసు. ఇది నడకలకి ఆ క్షేత్రం గొప్పది. వడ తిరుమల ఇంత పెద్ద వడలండి. 10 రోజులైనా చెడిపోవు కదా.
బాగుంటాయి. కొడి ఊరేగింపుల్లో ఉపయోగించేటువంటి గొడుగులు, ఆ గొడుగులు అంటే కాంచీపురం. కంచి వరదరాజస్వామి వారు ఆలయంలోంచి వస్తూ ఉంటే ఆ గమనం, గరుడ గమనం ఎంత మనోహరం. కళ్ళు ఉన్నందుకు ఒకసారి చూడాలట. ఎవరైనా చూసారా మీరు? కంచి గరుడు ఒకసారి పెట్టండి. మేము చూడలే, 60 దాటిపోయి టక్మని మళ్ళీ వీసా వచ్చిందని ఇబ్బంది. కనుక సేవించాలి. 2 కళ్ళు ఉన్నందుకు కంచి గరుడ సేవ సేవించకపోతే కళ్ళు వేస్ట్. ముడి, వైర్ముడి, మేల్కోట కదండి. ఈ 4 క్షేత్రాలు సందర్భంలో చెప్తారు. అలాంటి గమనంలో రావయ్యా స్వామి. వస్తే వచ్చి ఏం చేయాలి? ముందు రా. ఇవాటి వరకు రావడం వరకే ఇవాటి పాఠం. రేపు కోర్సు రేపు చెప్తాం. అంత ఒకేసారి యాక్షన్ చేయవలసింది, డైలాగు అంత స్క్రిప్ట్ ఇచ్చేస్తే హీరో కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏ రోజు డైలాగ్ ఆ రోజు ఇస్తారు, ఏ రోజు సీనరీ ఎక్కడో చెప్తారు, అంతవరకే. అలా రా అంటూ స్వామిని నిర్ణయం చేసి ఇలా రా అని సింహాసనం మీద కూర్చోబెట్టి. అందుకని ఈవేళ సింహాసన పాసురము అంటారు. మన ఇళ్లలోనే చిన్న చిన్న సింహాసనాలు వేసి దేవుడికి పెడతారు. దేవుడిని అలా పెట్టి ఇవాళండి సింహాసన పాసురం అండి, చక్కెర పొంగల్ చేశాము అని ఏదో విశేష పాసురం, విశేష నైవేద్యం అని చేసుకుంటాం కదా. అలాంటి స్వామిని కూర్చోబెట్టి లోపల చాలా ఆలోచన ఉందండి. ఎప్పుడైనా ఎవరితో అయినా పని కావాలి అనుకుంటే వాళ్ళని పబ్లిక్గా మాట్లాడాలి. పబ్లిక్గా ఒంటరిగా కూర్చొని మాట్లాడడం నేను అనలేదండి అంటే. పబ్లిక్గా అన్నాడు అనుకోండి, నేనైతే వినడం తప్పేనా, మీరు కూడా అలా అన్నారా? అమ్మో అట్లా ఉంటాడు. వాళ్ళంతా చాలా తెలియగలవాడండి. ఈ వర్గం కంటే ఈ వర్గం చాలా. నిన్న ఆవిడ అంటుంది, ఆడవాడ మనసు అంటే అన్నట. ఇది ఎక్కడో కదండి. కనుక సరే ఆమె ఆడది కనుక అట్లా చెప్పుకుంది. మేమంటే చెప్పం, మగవాడ మనసు చాలా విన్నా, కరిగించిన విన్నా అని చెప్తాం మేమైతే. కనుక ఎవరింటి ప్రకారం వాళ్ళు చెప్పుకుంటాం కదండి. మేము కనుక అది కనుక ఎవరి ప్రకారం వాళ్ళు, ఎవరి మనసు విన్నో, ఎవరి మనసు అయ్యా పిండహ ఎనపకుండు ఎవడో తెలియదు. కనుక ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ మనసే విన్నా, అదే నిర్ణయం చేద్దాం. ఆడ మగ ఏం లేదు, మగొక్కడే, ఆయన ఒక్కడే. మనమంతా స్త్రీ జాతికి చెందిన వాళ్ళమే. అంటే మనమే వెన్నపూస లాంటి మనసు నాది అని చెప్తారు ఎవరైనా? చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? వానికి చెప్పాలి. మనం ఎవరని చెప్పినా వెన్నపూస లాంటి మనసు కలిగిన వాడు పరమాత్మ. జాలి ఆయనకి ఎక్కువ కదా. అలాంటి స్వామి వీళ్ళు చెప్పంగానే ఇలా నడిచాడు. వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. 5 లక్షల మంది ఎదురుగా ఉన్నారు. ఇదో మొత్తానికి ప్లాన్ చేసింది, ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూనే ఉన్నాడు. ఏమిటి వీడి ప్లాన్? ఇప్పుడు మనకు ఏదైనా పని ఉందనుకోండి, కార్పొరేటర్ గారిని గుళ్ళో తీసుకొస్తాం. తీసుకొచ్చి లోపలే తీసుకెళ్ళి ఒక శాల్వా కప్పి అక్షంతలు వేసి, సార్ కొద్ది కరెంట్ పోల్ మార్చాలి సార్. నేను మార్పిస్తానండి, ఎంత బాగా చేశారు అన్నాడు. పని కావాలంటే అదే కదా. ఎవడైనా సరే, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకొకడైనా, ఎవరితో అయినా పని ఉంది అంటే వాళ్ళకి శాల్వా కప్పాలి, ఎదురుకుండా కాస్త మీడియాని పెట్టాలి, మైక్ పెట్టాలి, ఫోటోలు తీయాలి, ఇలా కొంచెం చేయాలి వ్యవహారం. ఇప్పుడు కృష్ణుడితోటి ఏదో ఒక వాగ్దానం తీసుకోవాలి. అయితే నాయకుని జనాన్ని చూడంగానే, నన్ను మీరు ఎంతో ప్రేమతో ఓటు వేశారు, ఖచ్చితంగా మన నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాను, నేను దేవాలయంలో చెప్తాను అంటాడు. మనం టప్పట్లు కొడతాం, నమ్మేస్తాం, ఏమీ ఉండదు అక్కడ. సరే, వీళ్ళంటే వాగ్దానం చేసి మాట తప్పేటువంటి జాతి ఇది. భగవంతుడు చేస్తాడా? చేయలేదు. అయితే భగవంతుడు ఇప్పుడు ఏం చెప్పాలి మనకి? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు. ఎవరితో చెప్పా? నేను చెప్పలేదా? నేను ఎప్పుడు చెప్పాను? నువ్వు విన్నావా?
అంటే అర్జునుడితో అర్జునుడు అన్నట్ట మీడియాలో అట్ట వక్రీకరించి ఉంటాడు. నా మాటలు వక్రీకరించారు మీడియా వారు. ఇది ప్రతివాడికి ఇది ఒక అలవాటు. వాళ్ళే అంటారు, వాళ్ళే మరుసటి నాడు వక్రీకరించారు అంటారు. అలా కృష్ణుడు అంటాడేమో అని అర్జునుడితో రహస్యంగా ఏదో అన్నావే, ఆ రహస్యాన్ని ఈవేళ సభలో చెప్పవయా, మా చెవులకు కూడా పుణ్యాన్ని కలిగించు ఈశ్వరా. ఇది ఆమె ప్లాన్. ఏమి అందులో ఉంది? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నీవు చేసిన సమస్తమైన పాపాల నుంచి నిన్ను విముక్తుని చేసి నీకు నేను రక్షణగా ఉంటాను అని భగవంతుడు సభావేదిక నుంచి చెప్తే అది మనందరికీ రక్ష. అందుకని ఆ శ్లోకాన్ని తీసుకెళ్ళి పరమమైన మహామంత్రముగా ఆచార్యులు మనకి ఉపదేశం చేస్తారు. నారాయణ అష్టాక్షరి మహామంత్రం అన్ని మంత్రాల కంటే శ్రేష్టమైనది. దానికంటే ఇంకోటి ఉందండి, ద్వయమంత్రం. ద్వయమంత్రం కంటే ఇంకోటి ఉందండి, శరణస్వం. అందుకని 3 మంత్రాలని ఆచార్యులు మనకు అనుగ్రహిస్తున్నారు. స్వామి 3 ఒకటే కదా, 3 ఒకటేనయ్యా. పరమమైంది నారాయణ మంత్రమే. ఆ మంత్రం యొక్క సారం, నారాయణ మంత్ర సారం ద్వయమంత్రం. ద్వయమంత్రం యొక్క సారము చర్మశ్లోకం. ఇది స్వయంగా భగవంతుడే చెప్పాడు. భగవంతుడు నన్ను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాన్ని నేనే వహిస్తాను. అది మనకి ఎంత అభయమైన మాట కదా. నిజంగాని సంబంధ జ్ఞానంతో ఖచ్చితంగా వస్తుందండి. ఇంకోటి చెప్తా మీకు బాగా అర్థం కావటానికి. పిల్లగాడు ఏం చేసినా తండ్రిదే బాధ్యత. నేనేమి ఎవరైనా ఆయన నేనున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేయని ఏ తండ్రి చెప్పడు. ఎంత ఆశిస్తున్నాను ఆయన, కష్టపడి జాగ్రత్తగా ఉంటున్నావు, అల్లరి చిల్లర వ్యవహారం చేయకు, మంచిగా ఉండు అనే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చెప్తారు. కానీ ఒక్కొక్కడు ఏదో చేద్దామని ఏదో చేస్తాడు. చివరికి వచ్చేసరికి నాన్న 50 లక్షలు అప్పయింది నాయన, ఎట చేసావురా, ఏమో నాన్న ఏం నన్ను అడక్కు, నాకు అసలు మైండ్ బాగాలేదు, అయిపోయింది అంటాడు. వాళ్ళు కేకలేద్దామంటే పిల్లవాడేమవుతాడో ముందు పిల్లవాడు రక్షణగా ఉండాలి కదా. అట్ట చేసేవారా నాన్న, ఎందుకురా మీ నాన్న చెప్పపోయావా, ఏదో అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు, నేను అసలు మీకు చెప్పకుండా దీని వ్యవహారం సరిచేద్దాం అనుకున్నా, నా వల్ల కావాలా, కాంటు బట్టలో చెప్పానంటాడు. ఇప్పుడు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించా కదా మనం, కాంటు బట్టలో చెప్పానంటాడు. అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, నాన్న దాని గురించి మర్చిపోయి చూస్తాను. ఎవడెవడి దగ్గర అప్పులు చేశాడో ఏం చేశాడో ఈ తండ్రి గారే స్వయంగా వాళ్ళందరినీ పిలిపించి మా అబ్బాయికి ఎట్టించేవయా, కనీసం నాకు మాడైన చెప్పాలి కదా, వాడు పశువుడు, వాడికి ఏం తెలుసు, మీ వాడు పశువుడా, పెద్ద దేశముదురండి వాడు అంటాడు. దేశముదురో రాష్ట్రముదురో మొత్తానికి ఏదో చేశాము అని ఎవడెవడికి ఎంత కట్టాలో తండ్రి గారు పైసలతో సహా కడతాడు. బాధ్యత. నువ్వు నాకు ఇచ్చావా, నన్ను అడిగిచ్చావా, నేను ఇవ్వను పో. ఈ అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ ఉన్నాయి కానీ మొదటి నుంచి లేదండి. అసలు ఇప్పుడైనా అడ్డగోలైనా కుదరదు. ఇప్పుడు ఊరికి తగ్గించడానికి ఏదో కొంచెం మనం అడ్డంగా మాట్లాడతాం కానీ ఎంతైనా తీసుకున్న వాడికి ఇవ్వాల్సిందే కదా. ఎందుకు ఈయనకేం పని, అప్పు చేసిన వాడైతే ఈయనేం తీరుస్తాడు అంటే కొడుకు కనుక, గర్భ సంబంధం కనుక. ప్లీజ్ అండర్స్టాండ్, భగవంతుడితో మనకుండేది గర్భ సంబంధం కనుక సర్వపాపేభ్య, ఎన్నెన్ని జన్మల్లో నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసినా ఆ పాపాలని తొలగించుకోవాల్సిన అవసరం అయింది. అలా అని విచ్చలవిడిగా చేయమని నేను చెప్పటల్లా. మళ్ళీ మీడియా వక్రీకరించద్దు దయచేసి. పాపమే మనం చేయకూడదు. ఒకవేళ కర్మవశాత్తు చేస్తే భయపడదు. సర్వేశ్వరుడు రక్షకుడు ఉన్నాడు, వాడు తప్పనిసరిగా మన పాపాలు తొలగించి మనల్ని హక్కున చేర్చుకునేటువంటి దయామయుడు సర్వేశ్వరుడు. ఈ పిల్లవాడు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వీడికి టెన్షన్ పెరుగుతుంది. తిండి తినడు, నిద్రపోడు, గదిలోంచి బయటికి రాడు.
మనకి టెన్షన్, వీడేమన్నా ఫ్యాన్తో పని పెట్టుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడు, అరే ఆ గదిలో ఏం గుడ్డలు ఉండడానికి వీల్లేదు, ఫ్యాన్ కూడా ఉండడానికి వీల్లేదు, ఇలా ఏవో జాగ్రత్తలు పడతాం, పిల్లగాడు ఏమైనా అవుతాడేమో అని. వాడు ఎప్పటిదాకా అలా చేస్తాడంటే వాడు నాన్నగారు వచ్చి, నాన్న నేనున్నా, నీవన్నీ నీ అప్పులు నీ వ్యవహారంతో నేను చూస్తా, నువ్వు మాత్రం వేడి తిని పడుకున్నా, నీ దండ పెడతావు, నువ్వు ఎక్కడికి పోకురా, నువ్వేమి చేసుకోవద్దు, మా కడుపు మంట పెట్టకరా నాయనా అని తండ్రి అనే వరకు వాడు అటుంటాడు. ఎప్పుడైతే డాడీ అన్నాడు వెంటనే సినిమా చూస్తుంటాడు. ఏంటంటే మా నాన్న నాకేంటి ఆయనే చూసుకుంటాడు కదా. అలాగే ఎన్నెన్ని జన్మలలో ఎన్నెన్ని పాపాలు చేసినా సర్వేశ్వరుడు పాదాల మీద పడంగానే సర్వపాపేభ్య మోక్షయిష్యామి, ఆ పాపాల నుంచి నేను తొలగిస్తాను అనగానే జీవుడు అమ్మయ్య నాకేం పర్లేదు, నా కృష్ణుడు ఉన్నాడండి, నా పాపాలని ఆయనే తొలగించేస్తాడండి, ఆయన ఉండగా నాకేమిటి, వీడు ఉపన్యాసం చెప్తాడు చిన్నజీయర్ స్వామివారిలో వెళ్ళు కదా. కనుక అలాంటి రక్షకత్వమైనటువంటి అభయాన్ని సమాజానికి పబ్లిక్గా ఇప్పించాలి అని మన ఆండాళమ్మ వారి సంకల్పం. అందుకోసమే స్వామిని నిద్రలేపింది, మంచిగా లేచి రావయ్యా అంది, సింహాసనం మీద కూర్చోబెట్టింది, స్వామి ఎదురుకుండా మైకులు పెట్టింది, మీడియా వాళ్ళందరినీ బాగా ఈ అన్ని ఛానల్స్ కవర్ చేయాలి, రేపు మంచి సంచలనమైనటువంటి వార్త. ఇప్పుడు చూడండి, మళ్ళాంటి వాళ్ళు మీడియా వాళ్ళు పిలిచినా రారు, ఎందుకంటే సంచలనాలు ఏముండవు మన దగ్గర. అంత శాంతం, ఎంతసేపు సాయంత్రం హరికథ ఉంది, మీరందరూ తప్పకుండా రండి, ఇలాంటివే చెప్తాం. కానీ ఏం సంచలనం ఉంది? సంచలనమో అంటే ఓ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడటమో, ప్రధానమంత్రిని విమర్శించడమో, లేదంటే ఎమ్మెల్యే 4 బూతులు తిట్టడమో, ఇలాంటివి చేసే సంచలనాలు. హరికథకు రండి, ప్రసాదాలు తీసుకువెళ్ళండి, ఇవేముంది సంచలనం. అందుకని మీడియా వాడు ఎవడు మన దగ్గర రాడు కదా. కనుక స్వామి ఎదురుగుండా అంత మీడియాని పెడితే ఆయన సంచలన ప్రకటన చేస్తాడు. తద్వారా లోకానికి ఆత్మకు రక్షకం కలిగించాలి అనేటువంటి మంచి ప్లాన్ డిజైన్ చేసింది ఆండాళ్ తల్లి. సింహాసనం మీద కూర్చోబెట్టి మీడియాని పెట్టింది. రేపు ఏం జరుగుతుంది అని రేపటి ఎపిసోడ్లో మనం దర్శిస్తాం, శ్రవణం చేస్తాం. అలా సర్వేశ్వరుణ్ణి సభలోకి తీసుకురావటం, మనందరికీ దేవుణ్ణి దగ్గర చేయటం. దేవుడి దగ్గరికి మీరు వెళ్ళండి అని ఋషాదులు చెప్పారు, కానీ దేవుణ్ణే మీడియా ముందుకి భక్తుల ముందుకు పట్టుకొచ్చినటువంటి ఘనత ఒక్క మన ఆండాళ్ తల్లికి. అలాంటి ఆండాళ్ అనుగ్రహాన్ని మనమందరం పొందాలి. మీ అందరికీ ఆ జగన్నాయకి కారుణ్యమూర్తి బిడబిడ తరాన రక్షించుగాక అని ఆండాళమ్మ వారిని ప్రార్థన చేస్తూ, ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అస్మద్గురుభ్యో నమః.